నా పేరు ఇల్తబ్ గంగారాం, సాలూర మండల్, సాలూర విలేజ్ రైతుని సార్. ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే 2 లక్షల దాకా రుణమాఫీ కాలే చాలామందికి. ఎక్కడెక్కడైందో అది తెలియదు. మరి బ్యాంకుల తప్పు, అధికారుల తప్పు. మరొకటి ఇంకేమైంది, నష్టపరిహారం మంజీరా నదిలో ఎన్నో వేల ఎకరాలు పోయినాయి. ఒక్క బస్తా కూడా కాకుండా సోయలు కానీ, చెరుకులు కానీ, మన వడ్లు కానీ, మరి వాటికి నష్టపరిహారం ఇయ్యలే. మరలా ఇప్పుడు ఏమన్నారు, సంక్రాంతి కానుక సీఎం గారు ఏమన్నారు, సంక్రాంతికి మేము ఇదేస్తామన్నారు రైతు బంధు. మరి ఎక్కడున్నారు, సంక్రాంతి అయిపోయి కానుకలేదు. మీకు ఎవరి మరాఠీలు రుణం ఇవి వాగ్దానాలు సపరేట్గా ఉండండి కదా. వాగ్దానాలు ఇస్తే వాగ్దానాలు చేయాలి. మా యొక్క దురదృష్టం ఏమనుకున్నట్టు నిజామాబాద్ జిల్లా వల్ల మాకు నష్టపరిహారాలు రాకొచ్చినాయి, ఈ సబ్సిడీలు ఇవన్నీ ఎందుకు రాకొచ్చినాయి రైతులై మాకు అడిగేటోళ్ళు లేరు. మా జిల్లాకు నేను మినిస్టర్ ఉంటే ఒకప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ ఉన్నప్పుడు 2 మినిస్టర్లు ఉంటుంది. ఈరోజు ఒక్క మినిస్టర్ లేడు. అందుకని ఇక్కడ పట్టించుకునే నాదులు లేరు. అందుకని మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఇక్కడ ఇవ్వండి సార్ ఒక మినిస్టరు, అయితే మా బాధలన్నీ తెలుస్తాయి. నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయ జిల్లా, ఇది రాష్ట్రాల. మరి దసూడు జిల్లా నుంచి మినిస్టర్లు ఇవ్వాలంటే సిగ్గుసేట్ అవుతున్నాయి మాకు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. తెలంగాణలో ఇచ్చిర్రు, తెలుగుదేశంలో ఇచ్చారు, కాంగ్రెస్లో ఇచ్చారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు ఇవ్వకొచ్చిర్రు? ఎందుకంటే మాకు నష్టపోతున్నాం రైతులం. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎన్నో వేల ఎకరాలు పోయింది. అక్కడ మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మంలో వాటిని ఇచ్చుకున్నట్టు ఇట్లా నష్టపరిహారాలు. మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు నష్టపరిహారాలు? మేము రైతులం కామా? మేము ఓట్లేదా? మాకు వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రైతుల మూలంగా వచ్చింది. అర్థం చేసుకోండి. సిటీలలో రాలే, ఎక్కడ బీజేపీ టీఆర్ఎస్ వచ్చింది. మరి రైతులకు ఇట్లా మోసం చేస్తే మరి తర్వాత పరిస్థితులు ఆగముంటాయి. నువ్వు ఏం చేసినా వస్తుంది. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత ఇచ్చిన పథకాలలో ఒక్కటి ఉన్నది, ఒక బోనస్ వడ్లకు తప్ప ఏం కొత్త ప్రాజెక్టులు రైతుల కోసం ఏం చేయలే. అందుకనే ఒకసారి ఆలోచించుకొని తొందరగా వేయాలి. సంక్రాంతి 2 రోజులు ఉన్నది. మరి ఇప్పటిదాకా ఇంకా రైతు బంధు లేదు. రైతులతో ఎదురు చూస్తున్నారు. పండుగలు రైతు నష్టపోయిన బాగా నాట్లు జరుగుతున్నాయి. మరి ఇంత నష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు మరి ఎందుకు గవర్నమెంట్లు ఉండి? మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.